బీహార్ అసెంబ్లీతో కలిసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. నవంబర్ 6, 11న బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక రెండో ఫేజ్లో జరగనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఈ నవంబర్ 11న కూడా జరగనుంది. నవంబర్ 14న ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. ఇక ఈ నెల 13న ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ నెల 21 వరకు కూడా నామినేషన్ల స్వీకరణ, ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, ఇక 24న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. జూబ్లీ హిల్స్లో 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ను కూడా ఈ మేరకు ఈసీ ప్రకటించింది. హైదరాబాద్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఇక बिहार के 38 जिले हैं, उनको 2 भागों में बांटा गया है. जो आप पीला रंग देख रहे हैं वो फेज़ 1 है और जो आप गुलाबी रंग देख रहे हैं वो फेज़ 2 है. इसकी सॉफ्ट कॉपी आप सब लोग को दे दी जाएगी. नेक्स्ट, बिहार के आम चुनावों के साथ साथ 8 बाई इलेक्शंस भी होंगे. जम्मू कश्मीर के 2, बडगांव और नगरोटा, राजस्थान के अंता, झारखंड की घाटशिला, तेलंगाना जुबली हिल्स, पंजाब में तरन तारन, मिजोरम में दंपा, उड़ीसा में नौपदा. जो बिहार के 38 जिले हैं उनको 2 भागों में बांटा गया है. जो आप पीला रंग देख रहे हैं वो फेज़ 1 है और जो आप गुलाबी रंग देख रहे हैं वो फेज़ 2 है. इसकी सॉफ्ट कॉपी आप सब लोग को दे दी जाएगी. नेक्स्ट, बिहार के आम चुनावों के साथ साथ 8 बाई इलेक्शंस भी होंगे. जम्मू कश्मीर के 2, बडगांव और नगरोटा, राजस्थान के अंता, झारखंड की घाटशिला, तेलंगाना जुबली हिल्स, पंजाब में तरन तारन, मिजोरम में दंपा, उड़ीसा में नौपदा. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఉప ఎన్నికకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి కంప్లీట్గా కూడా? కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అయినటువంటి ఉప ఎన్నికలు అంటే మరణాలు లేదా రాజీనామాలతో ఖాళీ అయినటువంటి స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు. నవంబర్ 6వ తారీఖు అలాగే 11వ తారీఖుల్లో 2 విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి నవంబర్ 11న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. నవంబర్ 14 నుండి ఎన్నికలు జరిగిన 3వ రోజున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉంటుంది. ఇక ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. అంటే గతంలో వచ్చినటువంటి ఆరోపణలను దృష్టిలో పెట్టుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర విపక్షాలు కానీ చేస్తున్నటువంటి ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కాస్త జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంది. అలాగే విమర్శలు రాకుండా అటు ఓటర్లకు ఇబ్బంది కలగకుండా రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో జాగ్రత్త పడే విధంగా కూడా ముందడుగు వేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఓటర్లకు సంబంధించి ఈవీఎంల విషయంలో ముందు నుంచి కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. దీనితో ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫోటోలను వినియోగించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇదే నిర్ణయం మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అమలు చేయనున్నారు. ఇక పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల కోసం ప్రత్యేక మొబైల్ ఫోన్లు కానీ లేదా 85 ఏళ్లు పైబడినటువంటి వాళ్లకు వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం తాజాగా కల్పించింది. అయితే ఇప్పటి నుంచి కూడా ఎన్నికల కోడ్ ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? నామినేషన్ల స్వీకరణ వీటన్నిటి గురించి డీటెయిల్స్ ఏంటి? నామినేషన్లకు సంబంధించి మన హైదరాబాద్ విషయానికి వస్తే 13వ తారీఖున అంటే ఈ నెల 13న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్లకు ఈ నెల 13 నుంచి 21 వరకు గడువు విధించారు. అలాగే 22న నామినేషన్లు పరిశీలిస్తారు. అప్పటి వరకు కూడా విత్డ్రా చేసుకునే అవకాశం 21 వరకు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఇక ఆ తర్వాత నుంచి అంటే అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క దాని మీద అంటే ఓటర్ లిస్ట్ కి సంబంధించి వీటన్నిటి మీద ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఇక త్వరలోనే ఇప్పటికే హైదరాబాద్ లో అమల్లోకి ఎన్నికలు కూడా వచ్చేసింది. ఎందుకంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఎన్నికలు కూడా అమలు చేస్తున్నట్టు కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఇక ఎన్నికల షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు కూడా ఈసీ నిన్న ఆల్రెడీ కూడా దీనికి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా ఒక ప్రణాళికని అన్నీ కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు అధికారికంగా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎప్పుడైతే ఇంకా ఉప ఎన్నికలకి సంబంధించి
ఇటు ఈసీ ఉప ఎన్నికలు జరపనుందా, ఇక వెంటనే కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లను అయితే పూర్తి చేసినట్లుగా కూడా తెలిసిన వెంటనే కూడా ఇక్కడ కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ అభ్యర్థులను ప్రకటించేందుకైతే ముందుగానే దానికి వాళ్ళు కూడా సమీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు చేయడం జరిగింది. ఇక నవంబర్ 14న ఉప ఎన్నికకైతే కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజు ఉప ఎన్నిక రిజల్ట్ రానున్నాయి. ఇక ఈ నెల 13న ఉప ఎన్నిక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నారు. తెలంగాణలో ఉప ఎన్నికల నగారా మోగింది. మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో కూడా ఇప్పుడు అనివార్యమైన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ని అయితే ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది. నవంబర్ 11న ఉప ఎన్నిక జరుగుతుంది. 14 నాడు కౌంటింగ్ జరిగి ఫలితం తెలుస్తుంది. ఇప్పటికే కూడా పార్టీలు ప్రచారాన్ని పోటాపోటీగా కూడా ప్రచారాలు మొదలుపెట్టారు. అభ్యర్థుల ఎంపిక చివరి దశలో ఉంది. ఇక 2 దశల్లో కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు ఉప ఎన్నిక, మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ రిలీజ్ అయింది. 243 స్థానాలకు 2 దశల్లో కూడా ఈ నవంబర్ 6, 11 తేదీలో ఎన్నికలు జరుగుతాయి. 14వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఈ మేరకు కూడా సిఈసి జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. ఇక ఎలాంటి అవకతవకలు లేకుండా కూడా పారదర్శకంగా ఈ ఎలక్షన్లు నిర్వహిస్తామని కూడా ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని ఎలిగేషన్స్ వస్తున్న నేపథ్యంలోనైతే ఈసారి పారదర్శకత ఉండేలాగా ఎన్నికలు జరుపుతామని, మళ్ళా ఈసారి బీహార్ ఎన్నికల్లో ఒక కొత్త విధానం తీసుకొని రావటం అంటే అక్కడ అభ్యర్థి ఫోటో కూడా ఉంటుంది. అభ్యర్థి అంటే ఒకరికి ఓటు వేయ జనరల్గా ఒకరి పేరు ఇంకొకరి పేరు దగ్గరగా ఉండటంతో కూడా వారికి ఓటు వేయటం ఇలాంటి అవకతవకలు కూడా జరగకుండా ఈసారి అభ్యర్థి ఫోటో కూడా అక్కడ క్లియర్గా డిస్ప్లే అయ్యే విధంగా కూడా బీహార్ ఎన్నికల్లో మొదటిసారిగా కూడా ఈ ప్రయోగం అనేది చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని వర్గాలు సహకారం అవసరమని కూడా కమిషన్ కోరింది. రాజీ పడకుండా ఎన్నికలను పూర్తి చేస్తామని ప్రకటించింది. ఇక బీహార్ ఎన్నికల్లో మొదటిసారి కూడా ఇప్పుడు అభ్యర్థుల కలర్ ఫోటోలు పెడుతున్నామని ఈసీ అధికారికంగా కూడా ప్రకటించింది. మొత్తం 17 కొత్త సంస్కరణలు ఈ ఎన్నికల్లో తెస్తున్నట్లుగా ప్రకటించింది. ఎన్నికలో నిర్వహణ లోపాలు, అవకతవకల నివారణకు చాలా అలర్ట్గా ఉంటామని, పిలిస్తే పలుకుతామని కూడా కమిషన్ ప్రకటించింది. ఇక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 1950 ద్వారా ఎన్నికల్లో ఏదైనా అవకతవకలు కనుక ఏమైనా ఉన్నా కానీ ఫిర్యాదులు ఏమైనా ఉంటే దానికి తెలియజేయవచ్చు అంటూ కూడా టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసింది. ఇక ఎన్నికల పరిశీలకులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తారని కూడా ఈసీ తెలిపింది. ఇక ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కమిషన్ విడుదల చేస్తుంది. ఈసారి మొత్తం కూడా ఎన్నికల్లో మొత్తం సీట్లు 243 కాగా ఓటర్లు బీహార్లో 7.42 కోట్ల మంది ఉన్నారు. 90,712 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటింగ్ కోసం వాడనున్నారు. 3,92,92,00,000 మగ ఓటర్లు, 3,50,00,000 ఆడవాళ్ళకి ఓటు హక్కు ఉంది బీహార్లో. ఇక 14 లక్షల మంది కొత్త ఓటర్లు ఈసారి నమోదయ్యారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు 38, ఎస్టీ కేవలం 2 మాత్రమే ఉన్నాయి. 100 ఏళ్లు దాటిన ఓటర్లు 14 మంది ఉన్నారు. భద్రత కోసం గుర్రాలను కూడా కొన్ని కేంద్రాల్లో వాడబోతున్నారు. ఇక ఈ మొత్తం ప్రక్రియను కూడా వీడియో షూట్ చేస్తారు. जो बिहार के 38 जिले हैं उनको 2 भागों में बांटा गया है. जो आप पीला रंग देख रहे हैं वो फेज़ 1 है और जो आप गुलाबी रंग देख रहे हैं वो फेज़ 2 है. इसकी सॉफ्ट कॉपी आप सब लोग को दे दी जाएगी. नेक्स्ट, बिहार के आम चुनावों के साथ साथ 8 बाई इलेक्शंस भी होंगे. जम्मू कश्मीर के 2, बडगांव और नगरोटा, राजस्थान के अंता, झारखंड की घाटशिला, तेलंगाना जुबली हिल्स, पंजाब में तरन तारण, मिजोरम में दंपा, ओडिशा में नौपदा. जो बिहार के 38 जिले हैं